అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పలమనేరు టౌన్లో ఈరోజు రాజేష్ అనే అతన్ని నిన్నటి రోజు మన టౌన్ సిఐ గారు చంద్రశేఖర్ అరెస్ట్ చేశారు. గతంలో దాయి యాప్ గురించి పలమనేరు టౌన్లో చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ విషయంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు. రాజేష్ అనే అతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసేవాడు. సో ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని చాలా మందిని ఆయన మోటివేట్ చేస్తాడు. చేయడమే కాకుండా చాలా మంది ద్వారా డబ్బులు కట్టించి సుమారుగా పలమనేరులో ఒక 6 crores వరకు కూడా పలమనేరు, పొంగనూరు, గంగవరము, బైరెడ్డిపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి ఈవెన్ బెంగళూరు నుంచి కూడా కొంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్ గా ఒక 300 రూపీస్ ఇస్తే ఆ రోజు 300కి అదనంగా 346 రూపీస్ కలిపి ఇస్తా ఉన్నట్టుగా స్టార్ట్ చేశారు. అది 300 నుంచి 500, 1000, 10,000, 20,000, 50,000 ఇట్లా 1 lakh, 2 lakh ఇలా కట్టుకుంటూ వెళ్ళారు జనం. ఆ క్రమంలో ఎవరైతే రాజేష్ అనే అతను ఈ ఊరికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడో అతను కూడా ఇంటర్నెట్ లో బాలసుబ్రహ్మణ్యం అనే ఒక అతను ఆయనకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఈ యాప్ ఇలాగ మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి జనాలని ప్రలోభ పెట్టి ఆయన కూడా మీటింగ్స్ పెట్టి ఇలాంటి చేశాడు. ఆ సుబ్రహ్మణ్యం అనే అతను గతంలో ఎక్కడో సీఈఓగా పనిచేశాడని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ ని వీళ్ళు మోటివేట్ చేశారు. టీనా అనే ఒక ఆవిడ, ఆమె కూడా దీనికి అంతా కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉంటుందని చెప్పేసి రకరకాలుగా స్టోర్లు అయినాయి. వీళ్ళంతా ఈ పలమనేరులో పబ్లిక్ ను సుమారుగా 500 మెంబర్స్ వరకు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేశారని తెలిసింది. సో కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి నిన్నటి రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాయి యాప్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నుంచే కాకుండా నాగాలాండ్ లో కూడా సేమ్ సిమిలర్ అఫెన్స్ జరిగింది. అక్కడ కూడా ఇట్లాగే పబ్లిక్ మోసపోయి వాళ్ళు కూడా డబ్బులు కట్టారు. అట్లా కేరళలో కూడా జరిగింది. సో దీని మీద మా పై అధికారులందరితో చర్చించి చాలా బ్యాంక్స్ లో ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఆన్లైన్ లో చేశారు కాబట్టి అన్ని బ్యాంక్స్ లోనూ ఈ స్టేట్మెంట్స్ తీసుకొని వెరిఫై చేసి తర్వాత మిగతా ముద్దాయిలందరినీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.